ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దోస్ హూ సీక్ ద లార్డ్ ల్యాక్ నో గుడ్ థింగ్. 34వ దావీదు కీర్తన 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళి విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో మనమందరం కూడా కొంత లోటును అనుభవిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంబంధ బాంధవ్యాలలో, మన భవిష్యత్తును గురించి భయాలు, ఇలా ఎన్నో లోపాలను చూసి మనసు కృంగుతుంది. పరిశీలన చేసి జాగ్రత్తగా చూస్తే ప్రతి విషయములో కూడా కొంత లోటు మనకు కనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఈ ఉదయకాలం ఒక శాశ్వతమైన వాగ్దానము ద్వారా మనలను బలపరిచి ప్రోత్సహిస్తుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఎప్పటికీ ఏ మేలు కొదువ కాదు. ఇది కేవలం ఆశీర్వాద వాగ్దానమే మాత్రమే కాదు సుమా, దేవుని విశ్వసనీయతకు ఇది ఒక హామీ నీ జీవితంలో. ఆశ్రయించుట అన్న మాట చాలా సుపరిచితమే. ఆశ్రయించుటను ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఆశ్రయించుట అంటే ఆయన మీద ఆధారపడుట, విశ్వాసం ఉంచుట, నీ రక్షణ కొరకు నీవు పరిగెత్తుట. గొప్ప అనుభవంతో కీర్తనకారుడి మాట అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అంటే మన స్వశక్తి మీద కానీ, మన జ్ఞానము మీద కానీ, మనం సంపాదించే ఆస్తి అంతస్తుల మీద కానీ ఆధారపడకుండా దేవుని మీద మనము ఆధారపడవలసిన వారమై ఉన్నాం. మేలు కొదువ కాదు అన్న వాగ్దానం, ఈ మేలు అన్న పదం చాలా విశాలమైన అర్థాన్ని కలిగి ఉంది. నిగూఢమైన అర్థం. ఆధ్యాత్మికమైనటువంటి మేలు, నీకు సమాధానం, శాంతి, సంతోషం, రక్షణని కలిగించేది. శారీరకమైన మేలు, నీకు ఆరోగ్యం, నీకు శక్తి, విశ్రాంతిని ఇచ్చేటటువంటిది. భౌతికమైన మేలు, నీకు ఆహారం, దుస్తులు, ఆశ్రయం, నీవు నివసించటానికి స్థలం ఇచ్చేటటువంటిది. భవిష్యత్తు మేలు, నీ ప్రయాణములో నీకు సురక్షితమైన మార్గం, నువ్వు నడిచే త్రోవలో నిర్దిష్టమైన దేవుని దిశానిర్దేశం. ఇవన్నీ కలిపి నీ జీవన ప్రయాణంలో ఎక్కడా ఏమీ కూడా ఏ మేలు కొదువ కాదు అని దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విషయాన్ని ఆలోచించినా, దేని గురించి అయినా సరే ఆయన మేలు కలుగు చేసే దేవుడు. లేఖనం అంటుంది కదా, దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించే దేవుడు ఆయన. కాబట్టి దేవుని ఆశ్రయించే వ్యక్తి జీవితంలో లోటెక్కడ ఉండదు. కేవలం ఆయన కృప మాత్రమే ఉంటుంది. ఇశ్రాయేలుల ప్రయాణంలో కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఆకాశము నుండి మన్నా ఆహారముగా కురిపించాడు దేవుడు. వారి దుస్తులు పాతబడలేదట. రాతి నుండి నీరు ఉబికించాడు దేవుడు. ఈ దినము కూడా ఈ మాటలు వింటున్న మన జీవితంలో, మన ప్రయాణంలో కూడా ప్రజలకు అవసరమైన దాన్ని కొదువ లేకుండా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఇంతవరకు నువ్వు నీ స్వశక్తిని ఆశ్రయించవేమో, నీ పేరు, నీ పలుకుబడిని, నీ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నావేమో. దేవుని ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొదువై ఉండదు అని సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నమ్ముట నీకు శక్యమా?
లేఖనమంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆయన మేలు చేసే దేవుడు. హృదయపూర్వకముగా నరునికి విచారము కానీ బాధ కానీ కలుగు చేసే దేవుడు కాదు. ఆయన ఉద్దేశాలు నీ ఎడల మేలుకరమైనవి, సమాధానకరమైనవి. నీకు ఏ లోటు లేకుండా దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఈ మాట ఆధారంగా ఒక్కసారి వాక్యాన్ని విన్న నీ హృదయాన్ని, నీ జీవితాన్ని పరీక్షించుకో. నీ అనుదిన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నావా? లేదా నాకున్న పదవి, నాకున్న శక్తి, పరపతి, డబ్బు వీటి మీద ఆధారపడి ఇంకా బ్రతుకుతున్నావా? దేవుడు అంటున్నాడు కదా, స్వపరీక్ష చేసుకో. నువ్వు దేవునిని ఆఖరి మార్గంగా లేదా ఆఖరి ఆప్షన్గా నువ్వు వాడుతున్నావా? లేదా నీ ప్రతి పరిస్థితికి దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఆయనను ఆశ్రయిస్తున్నావా? ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నన్ను సంపూర్ణంగా ఆశ్రయిస్తే నీ జీవితంలో ఏ మేలు కొదువుగా ఉండదు. నువ్వు ఎంత లోటును ఎదుర్కొన్నావో కానీ నేను నీ దేవుడనై ఉన్నాను. నీ శ్రమ కంటే కూడా నా కృప ఎంతో గొప్పది. నీ లోటును తీర్చటానికి ఈ నా వాగ్దానం సరిపోతుంది. ఆయన మహిమైశ్వర్యము నుండి మీ ప్రతి అవసరాన్ని తీర్చగలిగిన సమర్థుడు ఆయన. ఈ ఉదయకాల సమయం ఆ గొప్ప దేవుని వాగ్దానం నీ జీవితంలో ఉంటుండగా ఆయన వైపు చూస్తూ సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు అనుగ్రహించారు. అవును ప్రభా, మా జీవన ప్రయాణంలో అనేక విషయాలలో లోటు ఉన్నది. మాకు నిన్ను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదని నువ్విచ్చిన వాగ్దానం మా జీవితాల్లో ఫలింపచేసి ఆ ప్రకారముగా మీరు మహిమ పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరముగా యోగ్యమైన పాత్రగా మమ్మల్ని నిలవబెట్టమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.